మందిర్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడానికి 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. మనం తిప్పి కొడితే 10 సంవత్సరాలు భక్తిలో బతకడానికి భక్తిగా బతకలేము. మనం 10 సంవత్సరాలు విశ్వాసంగా బతకలేము. ఎక్కడో అక్కడ ఎవరికో ఒకరికి దారబోతాం మన విశ్వాసాన్ని, ఎవరికో ఒకరికి దోసి పెడతాం మన భక్తిని. కానీ ఈ ప్రజలను రక్షించడానికి, దేవుని ప్రజలను రక్షించడానికి ఒక వ్యక్తిని 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి. 80 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలని, 40 సంవత్సరాల ప్రయాణాన్ని కోసం, 40 సంవత్సరాల కోసం, 40 సంవత్సరాలు నడిపించడం కోసం 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. అంతఃపురంలో బాల్య జీవితం గడుపుతుంటే మన మోషే అనుకున్నాడంట, ఆ రాజవస్త్రాలని ధరింపజేస్తే, ఆ చిరస్థానం పెట్టి, ఆ వేసుకునే బూట్లు ఇలువ, ఆయన వేసుకున్న వస్త్రాలను చూసి ఆయన అనుకుంటున్నాడంట, అందరు గోసలు పెట్టుకొని పనిచేస్తుంటే ఈయనొక్కడ అంతఃపురం నుంచి ఎన్నిరుసుకొని మంచి లేత కిరణాలకు బయటకు వచ్చి చూస్తున్నాడట. ఆమెన్ హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడట, అసలు ఇంత ఆధిక్యత నాకు వచ్చింది, నేను ప్రత్యేకమైన స్పెషల్ వ్యక్తిని అనుకున్నాడట. కాళ్ళ రెగరేస్తున్నట, ఐ ఆమ్ సంథింగ్ అన్నాడట. హల్లెలూయా, ఐ ఆమ్ సంథింగ్ అన్నాడట. దేవుడు కోపం వచ్చి ఒక్క తన్ను దన్నాడంటాడా. హల్లెలూయా. ఎప్పుడు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయిందంట. 40 సంవత్సరాలు పూర్తి అయిపోయేటప్పుడు ఆ రాజవస్త్రాన్ని, ఆ రాజహంసను చూసి అనుకుంటున్నాడంట, ఐ ఆమ్ సంథింగ్ అనుకున్నాడట. నేను ఒక స్పెషల్ అయిన వ్యక్తిని, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గర్విస్తుంటే జాడిచ్చి ఒక్క తన్ను దన్నాడట. ఆడదంతే మిద్యాను దేశంలో వచ్చి పడ్డాడు. ఆమెన్ హల్లెలూయా. ఆడదంతే చెప్పండి, మిద్యాను దేశంలో వచ్చి వాళ్ళ మామ దగ్గర పడ్డాడు. మామ దగ్గర అక్క తన్నుదంతే, మామ గొర్రెల దొడ్లో పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రెల పెంట ఊడ్చుకుంటా, ఆ గొర్రెల పెంట ఎత్తుకుంటా, ఆ గొర్రెల కాసుకుంటా, ఆ అడవిలో తిరుక్కుంటా, అడవిలో ఆ కొండల పొంటిన తిరుక్కుంటా, రాళ్ళ మధ్యలో తిరుక్కుంటా అంటున్నాడట, నేను ఏం ప్రత్యేకత కాదు నాయనా, ఐ ఆమ్ నథింగ్ అన్నాడట. హల్లెలూయా, ఐ ఆమ్ నథింగ్ అన్నాడట. నేనంత స్పెషల్ అయిన వ్యక్తిని కాదు, నేనేదో స్పెషల్ వ్యక్తిని అనుకున్నాను కానీ, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనుకున్నాను కానీ, ఆడదేవుడిదంతే ఈడికొచ్చి గొర్రెల దొడ్లో పడ్డాను, నేను కూడా ఒక మురికివాడిని అనుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక అందరిలాంటి వాడినే, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, ఐ ఆమ్ నథింగ్ అన్నాడట. ఈ 40 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందంట. ఆడ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు పొదలో నుండి మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉంటే అంటున్నాడంట, అయ్యా నేనంత ప్రత్యేకమైన వ్యక్తిని కాదయ్యా. ఒప్పుకుంటున్నాడు అప్పుడు, నేనంత ప్రత్యేకమైన వ్యక్తిని కాదయ్యా, నేను అక్కడికి వెళ్ళిపోయి, నేను ఆడికి పోయి వాళ్ళకి చెప్పేంత మాటకారిని కాదయ్యా. ఎందుకంటే ఒక పక్క భయం అయితేనే ఉంది, ఎందుకంటే ఆడ ఒకరిని చంపో చూసుకులో బాధిపెట్టి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఉన్నారేడా? ఐగుప్తు దేశంలో ఒకరిని చంపి ఉసుకులో బాధిపెట్టి వచ్చాడు. మళ్ళీ అడిగిపోతే పరో రాజు ముడిలో నది మీద దంతాడేమని భయం అయితేనే ఉంది నేను ఒక పక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గుర్తుపెట్టుకొని 40 సంవత్సరాల తర్వాత అది గుర్తుపెట్టుకొని అంటున్నాడు, అయ్యా నేను అక్కడికి వెళ్ళాయా. నేను ఎందుకు వెళ్ళావు? నాకు నాలిక మందం, నాకు నోటి మందం కలిగిన వాడిని, నాకు సరిగా మాటలు రావు. ఆ సాకులు చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే అడిగిపోతే మరి ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ నథింగ్ అన్నోడికి మాటలు రావా? ఆమెన్ హల్లెలూయా. రావండి. ఒక రాజ్య పరిపాలన చేశాడు మోసే. ఎత్రో దగ్గరకు రాకముందు 40 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఒక రాజుగా రాజ్య పరిపాలన చేశాడు. రాజకుమార్తెను పెళ్లి చేసుకొని ఒక రాజ్య పరిపాలన, ఒక రాజ్యానికి రాజుగా పరిపాలన చేసిన వాడికి నోటి మందమా? ఎంత సాకులు చెప్తామండి ఈరోజు మన సంఘాలు. ఇది చెయ్యమంటే ఎంత సాకులు చెప్తామండి మనం. నేను రాలేకపోయాను అయ్యగారు, ఈరోజు బాగా పని జరిగింది అయ్యగారు. ఏం పని జరిగింది నీకు? ఆమెన్ హల్లెలూయా. ఎంత సాకులండి. దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని సాకులండి మనకి. ఎత్తుకుంటాం, అన్ని పక్కన ఉంటాయి. ఎప్పుడు సాతాను గారు నీకు మంచి మాటలు ఎప్పుడు నీ దగ్గర ఉంచడు, కానీ తప్పించుకునే మాత్రం నీ పక్కలోనే ఉంచుతాడు వాడు.
కరెక్ట్ సమాధానం చెప్పడానికి నీకు ఆలోచన ఇస్తావు, కానీ అబద్ధం ఆడటానికి మాత్రానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు సాతానుగాడికి అబంధస్తాలు చిక్కుబడి ఉన్నావు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. పొదలో మండుతుంటే దేవుడు అంటున్నాడు, రే రా అని అంటే దగ్గరకు వచ్చాడు, ఏందో మండుతుందని. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలా? అమ్మ బాబోయ్, నేను వెళ్ళలేనయ్యా, నేను వెళ్ళలేను బాబు, నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, నేను నా నోటి మాన్యం కలిగిన వాడిని అంటే దేవుడు వదిలిపెడతాడా? రే నాయనా, నత్తివాడిని పుట్టించింది నేనే, గుడ్డివాడిని పుట్టించింది నేనే, కుంటివాడిని పుట్టించింది నేనే, మంచివాడిని పుట్టించింది నేనే, నువ్వు వెళ్ళరా నాయనా. ఇంకొక గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా? మీ అన్నకు నువ్వే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఏ మనుషులను అంటాడు, నేను తప్ప ఏరే దేవుడు నీకు ఉండకూడదని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రజలకు నువ్వేరా దేవుడివి, పో నా స్థానంలో నువ్వు వెళ్ళిపోమంటాడు. అబ్బా, ఆ బైబిల్ గ్రంథం మొత్తం మీద నువ్వు ఆది కానుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకో. దేవుడి స్థానాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే, ఆ యుద్ధ వీరుడు ఎవరనంటే, ఆ ప్రార్థనా పరుడు ఎవరనంటే మోషే కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి. నువ్వేరా దేవుడివి అని అంటాడు. అబ్బా, నేను తప్ప ఏరే దేవుడు లేడురా అని అన్న ఆయన దేవుడు అని అంటాడు. నువ్వేరా దేవుడివి అని అంటే ఇంకేం తప్పించుకున్నాడు చెప్పండి? ఆడొక్క తన్ను తంతే పోయి మళ్ళా ఐగుప్తు దేశంలో పడ్డాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు నిపించుకొని వచ్చినప్పుడు అరణ్యంలో వీళ్ళు పెడుతున్న బాధలు చూడలేక, ఇజ్రాయేల్ ప్రజలు బాధలు పెడుతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే, ఈయన బాగా హింస పెడుతున్నారు, ఈయన బాగా గోస పెడుతున్నారు, ఈయన బాగా జనుక్కుంటున్నారు, గునుక్కుంటుంటే ఆయన అంటున్నాడంట, కూర్చొని ఒక దగ్గర కూర్చొని కాళ్ళు ముడుచుకొని కూర్చొని అంటున్నాడుగా, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడట. హల్లెలూయా. ఎంత దేవుడే చేస్తున్నాడు, నా దగ్గర ఏమీ లేదు అంటున్నాడు. ఇదంతా కారణ కర్మ కర్త క్రియ మొత్తం దేవుడే. వీళ్ళంతా ఇసుకెత్తా ఉంటే నేనేదో గొప్పవాడిని అనుకున్నాను, నేనేదో ప్రత్యేకమైన వ్యక్తిని అనుకున్నాను, ఇక లాభం లేదు. వీటన్నిటికీ కర్మ క్రియ కర్త ఎవరంటే దేవుడే. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయనే మొత్తం చేసేది, ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా నడిపించేది ఆయనే, ఆయన తప్ప ఎవరు లేరు. ఆమేన్. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేమై ఉన్నాను, నీతో ఏమి లేదు, నీతో ఏం లేదు. ఒకవేళ నీకున్న జ్ఞానం, నీకున్న ఆ జ్ఞాన సంపద, నీకున్న తెలివి, ఆ టాలెంట్ అంతా నీది కాదు, నా ప్రభువు నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభువు నీకు ఇచ్చాడు. దాన్ని కట్టుకొని ఐ యామ్ సంథింగ్ అన్నావు, గోడలు నరికేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నరికేస్తాడు ఆయన. గాడ్ ఈజ్ ఎవ్రీథింగే. ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఆయనే చేసేవాడు, మనం ఏం చేయలేం, ఆయనే చేస్తాడు మొత్తం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమర్పణ మనకుంటే మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. తెరల వెనుకున్న మందసాన్ని ఎవడో శత్రువు దోసుకొని పోతుంటే ఎందుకు నిర్లక్ష్యం చేశారు వాళ్ళు? నీ భక్తి జీవితాన్ని ఎవరో వచ్చి 4 పైసలకి నీ భక్తి జీవితాన్ని కుదవబెడుతున్నావంటే కొంచెం ఆలోచన చేయండి. 4 డబ్బులు నీకు ఎక్కువ ఇస్తున్న రోజుటి మీద నీకు ఒక 500 రూపాయలు ఇస్తున్నారంటే నువ్వు ఆరాధన బంద్ చేసి నీ భక్తి జీవితాన్ని కుదవబెడుతున్నావు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయి. నీ విశ్వాసాన్ని కుదవబెడుతున్నావంటే ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వెంత దిగజారిపోతున్నావో, నువ్వెంత భక్తిలో దిగజారిపోతున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా. క్షణంలో తీసుకునే, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల కంటే ఒక క్షణం ఆలోచన చేసి తీసుకుంటే మనం ముందుకే కొనసాగలుగుతాం. గట్టిగా స్తోత్రం చెబుతారనుకున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి జీవితాన్ని నువ్వు తాకట్టు పెడుతున్నావనే సంగతి, ఆ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ విశ్వాసాన్ని పైసలకు అమ్ముతున్నావంటే నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు, నేను చేస్తుంది పొరపాటు అని, నేను చేస్తుంది తప్పు అనే సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలాగ ఎప్పుడు మీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టకోకుండా ఉందురుగాక, మీ భక్తి జీవితాన్ని పైసలకి కుదవ పెట్టకుండా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మన భక్తిలో నిమగ్నం అయి ఉంటే, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని ఒక్క 6 నెలలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని, 3 నెలలు కదా 6 నెలలు, మరి వారానికి ఒకసారి కదా
హల్లెలూయా. 6 నెలలు